వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. జనవరి వద్దు ఉగాదే ముద్దు అంటూ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ నాయకులు నినదిస్తున్నారు. ప్రపంచమంతా జరుపుకునే జనవరి 1వ తారీఖుని ఎందుకు వద్దుంటున్నారు? దేశంలో అతి కొద్ది ప్రాంతాల్లో జరుపుకునే ఉగాది పండుగని ఎందుకు జరుపుకోవాలనుకుంటున్నారు అన్న దానిపై చర్చించేందుకు మన స్టూడియోకు బీజేపీ రాష్ట్ర యువ నాయకులు బండి ఆనంద్ గారు, విహెచ్పి మందిర్ అర్చక్ పురోహిత్ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాసరావు గారు మన స్టూడియోకు వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే ఆనంద్ గారు. నమస్తే శ్రీనివాసరావు గారు. మొదటగా ఆనంద్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రపంచమంతా జరుపుకునే జనవరి దినోత్సవాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు, ఉగాది పండుగను జరుపుకోవాలని నినదిస్తున్నారు. అసలు ఈ ప్రపంచమంతా జరుపుకునే జనవరి దినోత్సవ వేడుకల్ని ఎందుకు జరుపుకోకూడదు? ఈరోజు ప్రపంచం మొత్తం మీద జనవరి పేరు పైన డిసెంబర్ 31వ తారీఖున ఈరోజు సమాజంలో ఏ విధంగా యువత విందు మందు చిందు పేరుతోటి ఏ విధంగా విచ్చలవిడిగా ఈరోజు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయో, ఎంతమంది కుటుంబాలకు ఆ యొక్క యువత ప్రాణాలు కోల్పోయి ఏ విధంగా ఆ తల్లికి తండ్రికి ఏ విధంగా లోటు చేస్తున్నారనే విషయాన్ని మనం ఈరోజు ప్రమాదాల రూపంలో కావచ్చు, లేదా మద్యం ఎక్కువయ్యి డ్రగ్స్కు అలవాటు పడి ఏ విధంగా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయో దానికి సంబంధించి మాత్రమే మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఓకే శ్రీనివాసరావు గారు, వీళ్ళు బీజేపీ నాయకులు కాబట్టి కాస్త సున్నితంగా చెప్పారు. మీరు విశ్వ హిందూ పరిషత్తులో చాలా దూకుడు. మీరు చెప్పండి, ఎందుకు జనవరి 1ని చేసుకోకూడదు? మీరు చెప్పండి. చాలా సంతోషం అండి, మంచి ప్రశ్న వేశారు. దూకుడు అని చెప్పేసి నన్ను అన్నారు విశ్వ హిందూ పరిషత్ని. కానీ సమాజంలో ఎక్కడ కానీ ఏ వర్గానికి కానీ వర్ణానికి కానీ వ్యతిరేకం విశ్వ హిందూ పరిషత్ కాదు. సోదరు ఆనంద్ గారు చెప్పినట్టు విశ్వ హిందూ పరిషత్ జనవరి 1ని వద్దు అని చెప్పడం లేదు, దాన్ని వ్యతిరేకించడం లేదు. కానీ ఆ పాశ్చాత్య పోకడలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాటిని యువత దూరంగా ఉండాలి. ఉదాహరణకు జర్నలిస్ట్ గారు అడిగినట్లు జనవరి 1 ముద్దు, ఉగాది ముద్దు, జనవరి వద్దు అన్నాం. ఎందువల్ల? జనవరి 1 తారీఖున రాత్రి 12 గంటలు నిశాచరులు ఉంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో ఉగాది మొదలవుతుంది. బ్రహ్మ తేజస్సు మానవుడికి వస్తుంది. తద్వారా ఆనందంగా ఉంటాడు. ఆ ముఖంలో వచ్చేసి ఎంత సంతోషం ఉంటుందో శరీరంలో వచ్చేసి సంతోషం వస్తుంది. వాడిలో సంతోషం ఉన్నప్పుడు సమాజానికి సంకేతంగా పూర్ణంగా వాడు ఇవ్వగలుగుతాడు ఉగాది రోజున. జనవరి 1 అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషానికి శరీరం నిద్రపోయేటప్పుడు నిద్ర లేచి మేలుకొని తాగి చిందులు వేసి కేకులు కట్ చేసి బట్టలు చింపుకొని సమాజానికి చెడు సంకేతాన్ని ఇస్తారు. ఆ ఎప్పుడైతే అర్ధరాత్రి పూట వచ్చేసి నిద్రపోయే సమయంలో వచ్చేసి మనిషి మెదడును లేపిస్తే వాడిది చిందరబందరగా ఉంటుంది మెదడు. ఆ మెదడు చిందరబందరగా ఎప్పుడైతే ఉంటుందో సమాజానికి కూడా వాడు అటువంటి సంకేతాన్ని ఇస్తాడు. కానీ భారతీయ సిద్ధాంతం ప్రకారం వచ్చేస్తుందనో ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో మంచి భావనతోటి కార్యక్రమాలు చేస్తారో అప్పుడు ఆ భావనతోటితే మంచిగా వచ్చేస్తుంది ప్రపంచానికంతా కూడా తెలియజేసేది. ఓకే ఆనంద్, చెప్పండి మీరు. ఇప్పుడు జనవరి 1 ఆంగ్ల సంవత్సరాది, ఉగాది తెలుగు సంవత్సరాది, రెండిటికి మధ్య తేడా ఏంటండి? ఇప్పుడు అనుకున్నాను కదా మనం, ఇందుకి తేడా అంటే ఆంగ్ల సంవత్సరం ఏదైతే ఉందో అంకె మాత్రమే మారుతుంటుంది. అదే ఉగాది అంటే మనకి ఏ విధంగా అయితే అది అర్ధరాత్రిలో నెంబర్ మారుతుంది. కానీ మన ఉగాది అనేది ఏదైతే శ్రీనివాసరావు గారు చెప్పినట్టయితే ఏదైతే ఉందో దాన్ని మనం సూర్యుడు ఉదయించినప్పటి నుండి యుగం ప్రారంభం అయ్యేటటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్ని మనం యుగ ఆరంభము అంటే అప్పుడప్పుడే చలికాలంలో నుండి మనం ఎండాకాలంలోకి అడుగు పెట్టేటువంటి సందర్భం. పక్షులు ఏదైతే ఈ అప్పుడే వచ్చినటువంటి చిగురిని ఎంజాయ్ చేస్తూ కోకిలు కిలకిలని అల్లరి ఇది చేస్తుంటాయి. అదే పక్షులు కావచ్చు, వాతావరణంలో అనేకమైన మార్పులు ఉంటాయి. కానీ జనవరిలో ఏ ఒక్క మార్పు ఉండదు. ఈ యొక్క జనవరి కావచ్చు, లేదా జనవరిలో ఆంగ్ల క్యాలెండర్లో వచ్చేటటువంటి 12 నెలల్లో కూడా అప్పుడు వారు పరిపాలించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజుల యొక్క అహంకార భావంతో మాకు పేరు ఉండాలని చెప్పేసి ఒక్కొక్క నెలకు వారి యొక్క పేర్లు వాళ్ళ తండ్రుల పేర్లు పెట్టుకున్నారు తప్పిస్తే ఎక్కడ కూడా అదే మన యొక్క మాసాలు ఏవైతే ఉన్నాయో 12 మాసాలు కూడా 12 మాసాలు పెట్టుకున్నాం. దాన్ని ఇది 2 మాసాలు కలిపి
6 ఋతువులుగా మనం వివరించుకున్నాం. ఆ ఋతువులను 3 కాలాలుగా విభజించుకున్నాం. ఈ విధంగా మన యొక్క పెద్దలు మనకు కాలాన్ని విభజించారు, వ్యక్తుల ఆధారంగా కాదు, ప్రకృతి ఆధారంగా. ఇప్పుడు శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి, జనవరి 1 వేడుకలను ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఉగాది వేడుకలు మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనే జరుపుకుంటారు. ఇప్పుడు ప్రపంచమంతా అట్టహాసంగా జరుపుకునే వేడుకలను వద్దనటం, మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకునే ఉగాది వేడుకలనే జరుపుకోవాలని పట్టుబట్టడం ఎంతవరకు సమంజసం అంటారు? జనవరి 1 పాశ్చాత్య దేశాల్లో ప్రపంచమంతా కూడా దాన్ని పాటిస్తున్నాయి. అఫ్ కోర్స్ భారతదేశం కూడా దాదాపుగా ఆ క్యాలెండర్నే జనవరి నుంచి డిసెంబర్ దాకా వచ్చేస్తున్నాను పాటిస్తా ఉన్నాం. పాటించడంలో తప్పు లేదు. కానీ మనకు వచ్చేస్తున్న ఏ విధంగా ఉగాది ఎందుకు వచ్చేసి నిండైన పండగ, మెండైన పండగ, సాంస్కృతిక పరంగా ఎందుకు దాన్ని మనం వచ్చేసి అవలంబించాలంటే, ఆ రోజున ఉగాది రోజు వచ్చేసి బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేస్తానట్లే దేవాలయానికి వెళ్ళి ఖచ్చితంగా ఒక శ్రవణాన్ని వింటాం. ఆ శ్రవణము ఖచ్చితంగా ఏమంటాం? పంచాంగం అంటాం. 5 ఏదేది ఉంటుంది, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, ఈ 5 ఆధారంగా వచ్చేసి పంచాంగాన్ని వచ్చేసి మొదలుపెట్టినాం. ఆ పంచాంగంలో ఏమి చెప్తాము? చైత్రమాసములో పాడ్యమి రోజు, చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది ప్రారంభమవుతుంది. ఆ విధంగా ప్రతి మనిషికి కూడా వాడి నక్షత్రానికి సంబంధించి లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, ఈ రెండింటినీ బేరీజు వేసుకొని చూసి ఆ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, లాభ నష్టాలు ఎట్లా ఉంటాయి, కష్ట సుఖాలను వచ్చేసి అందరూ కలిసి వసుదైక కుటుంబంగా ఏ విధంగా మనం బతకాలా అన్న బేరీజు వేసుకొని ఆ రోజు నుంచి క్రమశిక్షణంగా వచ్చేస్తున్న మానవుడి జీవనం ముందుకు పోయేది ఉగాది నేర్పిస్తుంది. కానీ ప్రపంచమంతా పాశ్చాత్య సంస్కృతి ఏం నేర్పిస్తుంది? అర్ధరాత్రిలో వచ్చేసి నిద్రలేసి ఆ రోజు చిందులు వేసి తాగి క్లబ్బుల్లో ఏ విధమైనటువంటి వావి వరసలు లేకుండా చిందులు వేసేదానికి వచ్చేస్తున్నాం. మేము వ్యతిరేకం అవుతున్నాం తప్ప ఈ సంస్కృతిని చూడండి, రెండింటిని కూడా తేడాలు అని ఈరోజు మేము చెప్పడము. అంతేకాకుండా ప్రపంచమంతా కూడా వసుదైక కుటుంబం అని చెప్పేసి మన మహర్షులు ఏదైతే ఇచ్చినారో దాన్ని తూచా ఈరోజు ప్రపంచమంతా కూడా హిందుత్వం వైపు అందరూ వస్తూ ఉన్నారు. మన శిఖ పెడతా ఉన్నారు, బొట్టు పెడతా ఉన్నారు, నమస్కారం పెడతా ఉన్నారు, హిందుత్వానికి మొగ్గు చూపిస్తాం. మన స్వతంత్ర భారతదేశంలో ఎవరు స్వేచ్ఛగా, ఎవరు ఫ్రీగా ఎవరు జీవించే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాల వల్ల కానీ, మీరు చేసే ఈ నినాదాల వల్ల కానీ వాళ్ళ హక్కుకి భంగం కలిగించినట్లు కాదండి? సంతోషం అండి. ఇక్కడ ఎవరి హక్కులు వాస్తవంగా ఈ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో, హేతువాదులు, నాస్తికులు, కమ్యూనిస్టులు, వీళ్ళందరిది కూడా ఒక గ్రూప్ సిద్ధాంతం. వాళ్ళు ఒకే సిద్ధాంతం మీద, అందుకే వామపక్షం ఉంటుంది. ఆ వామపక్షం వామపక్షంగానే ఉండిపోతుంది. వాస్తవం ఎప్పుడు ముందుకు పోతానే ఉంటుంది. మేము ముందుకు పోతానే ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు విధానం ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళను వచ్చేసి మేము అనడం కూడా ఎంతసేపు మనువాదం అని చెప్పేస్తున్నాం. ఎక్కువగా ప్రధానంగా ఆ పదాన్ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఆ మనువాదంలో మానవవాదం ఉంది. మనువాదం వెనకాల వచ్చేస్తే ఉదాహరణకు ఒక జ్ఞానం ఉన్నవాడు వచ్చేసిన అగ్రవర్ణానికి సంబంధించిన వాడు ఏదైనా ఒక తప్పు చేస్తే గనక వాడికి ఒక కొరడా దెబ్బలను గ్రామ బహిష్కరణ చేసేసిన పంపించేసేవాళ్ళు. అదే తప్పు నిమ్న వర్గం ఎవరైనా చేస్తే గనక ఊరికే ఒక చెంపదెబ్బ కొట్టేస్తున్నారు, ఒరే ఈ తప్పు ఇంకొకసారి చేయొద్దు అని చెప్పేసి వాడిని హెచ్చరించి వదిలేవారు. అంటే ఈ తేడా ఏమిటంటే, జ్ఞానంతో ఉండి చేస్తే కూడా వాడిది ఎక్కువ తప్పు, వీడి తెలియక చేసిన వాడిది చేస్తున్న వాడిది క్షమార్హన. కాబట్టి అక్కడ ఏముందంటే, కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు చాతుర్వర్ణం మయా సృష్ట గుణకర్మ విభాగశః. ఏదైతే సిద్ధాంతాన్ని ఇది తీసుకున్నామో 4 వర్ణాలు 4 గుణాలను బట్టే వచ్చినాయి తప్పిస్తే కుల ప్రాతిపదికన భారతదేశంలో ఉన్నటువంటి హైందవ మూలాలకు సంబంధించి ఎక్కడ కానీ వచ్చేసింది చెప్పలేదు. కాబట్టి సోదర భావంతో హిందుత్వం ఎప్పుడు అందరినీ ఏకతాటి మీదకి తీసుకొని వస్తుంది. కానీ బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం డివైడ్ అండ్ రూల్ హిందుత్వంలో లేదు, రాదు, ఉండదు. ఓకే అండి, మీరిద్దరూ మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు చెప్పినందుకు మరోసారి ధన్యవాదాలు. నమస్తే.